బంగ్లాదేశ్ అసలు ఈ పరిస్థితి రావటానికి హిందువుల పైన ఇన్ని దాడులు చూస్తూ కూడా ఒక్కరు కూడా స్పందించకపోవటం అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేదే ఉందమ్మా. ఉమ్, ఎందుకంటే నీ చెల్లి నీ తల్లికి జరిగినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి, ఆ అమ్మాయి కూడా మన సాటి చెల్లి కాబట్టి స్పందించవలసిన బాధ్యత. ఇప్పుడు రఫా, ఆల్ ఐస్ ఆన్ రఫా, ఉమ్, 10-12 ఉంటాయా ఆ పిల్లకి, మహేష్ బాబు కూతురు, ఆ అమ్మాయి కూడా పెట్టించింది ఆల్ ఐస్ ఆన్ రఫా అని. తర్వాత అందరూ కామెంట్లు చేస్తే తీసిందంట. సెక్యులరిజం ఎంత దిక్కుమాలిందంటే ఓన్లీ హిందువులకు మాత్రమే అంటుకుంటుంది. బిగ్గెస్ట్ డిసీజ్. మరి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎవడు పెట్టడేంటి? నీ దాకా రాలేదేనా? ఇప్పటికైనా హిందువులకి నా విజ్ఞప్తి ఏంటంటే, కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొనాలో చూసుకోనండి, చూసి తినండి. లేకపోతే జరగబోయేదానికి సిద్ధంగా ఉండండి. ఎవ్వరు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకి ఇంగిత జ్ఞానం అని ఒకటి పెట్టాడు భగవంతుడు. అది ఇప్పుడు హిందువులు వాడాలి. మనం ఎవరినైతే హీరోస్ అనుకుంటున్నామో వాళ్ళు హీరోలు కాదు, జీరోలు అనే విషయం మనకి తెలియాలి. ఎవరిని మనం సెలబ్రిటీస్ అనుకుంటున్నామో వాళ్ళని మనమే చేసాము, రేపొద్దున్న ఆపదొస్తే వాళ్ళు ఎక్కడికైనా పారిపోతారు. అది మనం వాళ్ళని పోషించిన డబ్బుతోనే. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? అలాగే మేము ఒక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు మీరు దీన్ని వెయ్యాలి, నేను తర్వాత మీకు పంపిస్తాను. తప్పకుండా. ఆ శ్రద్ధాంజలి ఏమిటంటే, మామూలుగా శ్రద్ధాంజలి అంటే మనం ఎవరికి అనుకుంటాము, ఎవరో అక్కడ బంగ్లాదేశ్లో చనిపోయిన వాళ్ళకి అని అనుకుంటాం, హిందువులకి. కానీ ఇప్పుడు మీరు ఇది చదువుతాను, ఈ శ్రద్ధాంజలి ఎవరికో మీకు అర్థమవుతుంది. ఇది అందరూ చెయ్యాలి, హిందువులు అందరూ చేయాలి. ఓకే, శ్రద్ధాంజలి ఇదే టైటిల్. ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దారుణ మారణకాండకి స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. మరియు నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ, హిందూ అమ్మాయిలను నాశనం చేస్తున్నప్పటికీ కానీ, ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా బయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఈ శ్రద్ధాంజలి ర్యాలీ మేము రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాం, తిరుపతిలో చేసాం, మొన్న మరక్కాపురంలో చేసాం. కానీ హిందువులు ఎలా తయారయ్యారంటే, అకష్టం అంటారు కదా ఇంగ్లీష్లో, ఏం చేస్తాం అని అలా తయారైపోయారు. అంటే పుణ్యం అనే కాన్సెప్టు, కర్మ అనే కాన్సెప్టు మిస్లీడ్ అయిపోయి, పువ్వులు పెట్టాలి దేవుడికి మంచిదే, ఆ పువ్వుల మీద ఉమ్మేసి పెట్టే పువ్వులు మనం ఎందుకు పెట్టాలి? వీడియోలు చూస్తున్నాం, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి అయితే ఇవాళ ఆ పూలన్నీ గొట్లగా పోసి దాని మీద కాళ్ళతో నడుస్తూ నోట్లో నీళ్ళు వేసుకుని ఊస్తూ రేపు పొద్దున్న నీకు అమ్మితే అవి వీడియోలు ఉన్నాయి, మన సొంతమేం కాదు కదా. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు పూలు పెట్టకు. నేనేమంటా అంటే, వాళ్ళు మారాలని కోరుకోవద్దు, వాళ్ళు మారడం అనేది జరగదు. వాళ్ళు మారడం అనేది జరిగితే పాకిస్తాన్ పుట్టుండదుగా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టుండదుగా, కాశ్మీర్ అయి ఉండదు కదా. ఓ గర్భిణీ అయిన ఏనుగు కడుపులో బాంబులు పెట్టి ఉండరు కదా. ఇంతమంది ఆడపిల్లలు బలైపోయి సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో వచ్చి ఉంటారు కదా. ఇక్కడ మైండ్ సెట్ ఎవరిది మారాలి? హిందువులదే మారాలి. నువ్వు ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎవరు నువ్వు భయ్యా అనుకుంటున్నావు, వాళ్ళకి వాళ్ళు భయ్యాలు కాని వాళ్ళు నీకు భయ్యాలు ఎలా అవుతారు? హార్ష్గా చెప్తే వినరు, నెమ్మదిగా చెప్తే వినరు. ఇప్పుడు మిమ్మల్ని ఒక పోస్ట్ పెట్టమని పెట్టారా? ఒకటైనా
మన ఫేస్బుక్ది పెట్టాను గురుగారు. మీకు ఉదాహరణ కోసం అది ఎందుకు అడిగానంటే, ఉదాహరణకి అంటే ఎలా ఉన్నది అని చెప్పడం కోసం మిమ్మల్ని అడిగాను. అదేంటంటే, మీరు ఈ ఇంటర్వ్యూ మనం చేస్తున్నాము, ఓకే, ఈ వాట్సాప్ ఇదేమంటారు ఫేస్బుక్లో ఎక్కువ రెస్పాన్స్ అవుతారు, ఓకే, ఈ కామెంట్లోకి వెళ్తాం. కామెంట్లోకి వెళ్తే నన్ను తిడతారు కదా, ఈ తిట్టిన వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి నమస్కారం పెడతాను, ఓకే, రెస్పాండ్ అవ్వరు. నన్ను తిడతారు కదా, పోనీ వాళ్ళ తిట్లు వాళ్ళకి ఇచ్చినా కూడా, వాళ్ళ తిట్లు వాళ్ళకి ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఈయన పేరు చూడండి, గాయత్రి. ఏం పేరమ్మా? గాయత్రి. గాయత్రి నరేంద్ర. ప్రొఫైల్ లాక్, పిరికి మంద, పైన షిరిడి బాబా, గాయత్రి ఈ పేరు పెట్టుకుని, గాయత్రి నరేంద్ర అనే పేరు పెట్టుకుని, మళ్ళీ ఏంటి పోస్టు? షిరిడి సాయిబాబా ఫోటో, పేరు గాయత్రి నరేంద్ర. ఓ రాధా, నువ్వు క్రైస్తవులపై ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా అని ఈ ఫోటో పెట్టారు. ఎవరు? చిన్నజయ స్వామి వారికి నేను ప్రణామం చేసింది. గురువులు కనపడితే ప్రణామం చెయ్యాలి. వాట్స్ రాంగ్ అని? చెయ్యకపోతే రాంగు. ఈ గొర్రెలకి మాతృదేవోభావం లేదుగా, పితృదేవోభావం లేదుగా, ఆచార్య దేవోభావం లేదుగా. ఇలా తెలిసింది ఓ ఎండిపోయిన శవాన్ని మొక్కడం. సో పోనీ ఆ గాయత్రి అని పేరు లేకుండా బతకగలరా? ఇలా అడిగామనుకోండి, నెక్స్ట్ ఏమంటారు? పేరు ముఖ్యం కాదు అంటాడు. పేరు ముఖ్యం కాదు కదా, పోనీ నీ వైపే మాట్లాడదాం. ఓకే, పేరు ముఖ్యం కాదు, పోనీ మేము చెప్పేది కూడా అదే. యాక్చువల్గా పేరు ముఖ్యం కాదు కదా, కాబట్టి దేవుణ్ణి రామ అంటాను, తప్పే ఉంది. కృష్ణ అంటాను, పర్లేదు. దేవుడిని ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. ఓసారి చెప్పు, ఎనీ క్రిస్టియన్ ఆర్ ఎనీ ముస్లిం, ప్రపంచం ఎందుకు ప్రశాంతం అవదు? ఇంత నాశనం, ఇన్ని వందల కోట్ల మందిని చంపేయడం తెలుసా? గత 1400 ఏళ్లలో మిలియన్స్ మందిని చంపేశారు. దేనికి? దేవుణ్ణి మేం చెప్పిన అక్షరాలతోనే పిలవాలని. మిలియన్స్. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేశారు. కమ్యూనిజం హత్యలు వేరు, అవి కోట్లే. వాడి పేరు స్టాలిన్ 1.5 కోటి మందిని ఏమో చంపాడు. వీడి పేరు ఏమిటది? హిట్లర్ ఏమో 60 లక్షల మందిని చంపాడు. దేవుడు లేడు అన్నోడితో కూడా మనం గొడవ పెట్టుకోకూడదు. ఎందుకని? అది వాడి స్వేచ్ఛ, అది అతని స్వేచ్ఛ. అది మిస్బిహేవ్ చేస్తే మాట్లాడండి. దేవుడు ఉన్నాడనేవాడితో గొడవ, దేవుడు లేడనేవాడితో గొడవ. దేవుడు ఉన్నాడనేవాడితో ఎందుకు గొడవపడాలి? వాడు నువ్వు సేమ్ కదా నమ్మకం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని కనుక్కోవడం ఎలా? మొన్న ఏదో వీడియోలో జగ్గి వాస్తవ్ ఎవరి కల్కి డైరెక్టర్ ఉన్నాడుగా, మన ఏం పేరు అబ్బాయి? నాగశ్విన్. ఆ అబ్బాయి అడిగాడు, గురుజీ మనకి 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు, అవతారాలు ఏదో అడిగాడు. ఆయన భలే చెప్పారు ఒక్క ముక్కలో, దిస్ ఈజ్ నాట్ ల్యాండ్ ఆఫ్ రిలీజియన్, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. ఇప్పుడు క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్ చెప్తాం. ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్. కానీ భారతదేశం అలా మతం పుట్టిన దేశం కాదు. సీకర్స్ ల్యాండ్ అంటే ఏంటమ్మా? అంటే సత్యాన్ని అన్వేషించేవారి ల్యాండ్ ఇది.